ఈ మధ్య భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ జరిగింది. ఇందులో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ తో టీమిండియా 3 టీ20ల సిరీస్ ఆడనుంది. టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు టీ20కి సంబంధించి స్క్వాడ్ను ప్రకటించారు. ఇందులో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అదే సమయంలో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఇక ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్ లో జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఈ తొలి టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే ఈ టీ20 సిరీస్ లో ఓపెనింగ్ జోడీ ఎవరనేది తెలుసుకుందాం. అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 3వ ప్లేస్ లో బరిలోకి దిగే ఛాన్సులున్నాయి. ఇక రియాన్ పరాగ్ 4వ స్థానం, హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో బరిలోకి దిగడం ఖాయం. ఇక ఫినిషర్ గా రింకు సింగ్ 6వ స్థానంలో ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. ఇక ఈ ప్లేయింగ్ 11 లో 2 స్పిన్నర్లకు అవకాశం దక్కనుంది. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్లకి తుది జట్టులో స్థానం దక్కనుంది. అలాగే 3 ఫాస్ట్ బౌలర్లకు అవకాశం రానుంది. హర్షత్ రాణా, హర్షదీప్ సింగ్ తో పాటు స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ కూడా తొలి టీ20 ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోనున్నారు. మొత్తంగా అంచనా ప్రకారం తొలి టీ20 కోసం టీమిండియా తుది జట్టు ఇది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షత్ రాణా, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.